हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु होमटेक ఛానల్। లాస్ట్ క్లాస్ లో మనం ఇంటిగ్రేషన్ యొక్క బేసిక్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా। ఇప్పుడు ఇంటిగ్రేషన్ లో నాకు ఇంపార్టెంట్ టాపిక్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ని చూద్దాం। అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। ఓకే, టాపిక్ లోకి వెళ్దాం। ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్। ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్। ఓకే, ఈ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏమంటే మనకు ఒక ఇచ్చిన ప్రాబ్లం లో ఏదైనా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం। ఓకే, ఇందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ థీరం చెక్ చేద్దాం। థీరం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ చూద్దాం। ఇఫ్ f of x is differentiable, f of x అనేది డిఫరెన్షియబుల్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x into dx is equal to log mod of f of x plus some constant c అని మనం ప్రూవ్ చేయాలి। ఇది స్టేట్మెంట్। f of x అనేది డిఫరెన్షియబుల్ అయితే then that implies we prove that f dash of x by f of x into dx is equal to log mod of f of x some constant c అని మనం ప్రూవ్ చేయాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ తీసుకుందాం, ప్రూఫ్ లో చూద్దాం। ఇక్కడ మన గివెన్ ఏంటిది? f of x is since f of x is differentiable, okay? f of x అనేది differentiable అంటే f of x అనేది with respect to f దానికి డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే f of x అనేది differentiable అవుతుంది। differentiable అయితే మనం ఇది ప్రూవ్ చేయాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో f of x is equal to t అనుకుందాం। let us consider f of x is equal to t. now f of x is equal to t differentiating ఈ టర్మ్ ని మనం differentiating with respect to x చేద్దాం। differentiating with respect to the function value x we get, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే f of x కి మనకి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? f dash of x అండ్ t కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? డెరివేటివ్ ఆఫ్ dy dx of t. ఓకే, అంటే this implies dt by dx. next we get dx ని క్రాస్ మల్టిప్లై చేసుకుందాం। f dash of x into dx is equal to dt. ఈ టర్మ్ ని మనం గుర్తుపెట్టుకుందాం। ఓకే, మనం ఇక్కడ ఏం చేద్దాం? f of x అనేది మనం t అని కన్సిడర్ చేసుకుందాం। t అని కన్సిడర్ చేసుకున్నాక ఈ ఫంక్షన్ ని మనం విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేద్దాం। డెరివేటివ్ చేస్తే f of x కి డెరివేటివ్ వచ్చేసి f dash of x, దెన్ దీనికి t కి డెరివేటివ్ ఏమంటే d by dx of t means dt by dx. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే f dash of x into dx is equal to dt వచ్చింది మనకి। దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం। ఈక్వేషన్ 1 అనుకున్నాక ఫస్ట్ ఇందులో ఉన్న LHS తీసుకొని ప్రూవ్ చేద్దాం। ఓకే, LHS మనకి ఏమి ఇచ్చారు? ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x into dx is equal to మనం ప్రూవ్ చేయాలి। మన ఇక్కడ మనకి f dash of x into dx is equal to ఏమొచ్చింది? dt అనే టర్మ్ వచ్చింది బై ఈక్వేషన్ 1 f dash of x into dx is dt, so we get dt here by f of x means this is star, f of x means t by t into, okay, next దీన్ని ఫార్ములా రాసుకోవచ్చు కదా, 1 by t into dt అని రాసుకోవచ్చు కదా। 1 by t into dt మనకి ఫార్ములా ఉండేది 1 by t into dt, 1 by ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into dx ఫార్ములా ఏముంది? log x plus some constant c కదా। ఇక్కడ మనకి ఏమొస్తుంది? x ప్లేస్ లో మనకి ఇక్కడ t ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ t ఉంది, సో వి గెట్ log t హియర్, log mod t plus some constant c. ఇక్కడ మనకి t ప్లేస్ లో మనం ఏమనుకున్నాం? ఈక్వేషన్ స్టార్ నుంచి t ని మనం f of x అనుకున్నాం, సో వి గెట్ log of mod f of x plus some constant c. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం। ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన LHS ని తీసుకుందాం। ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x into dx తీసుకుందాం। తీసుకున్నాక మనకి మన f of x is equal to t అనుకొని డిఫరెన్షియేట్ చేసినాక మనకి ఏమొచ్చింది? ఇక్కడ f dash of x into dx is equal to dt వచ్చింది, సో we have here f dash of x into dx. ఓకే, ఇక్కడ దీని ప్లేస్ లో dt ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం। అక్కడ మనం ఆల్రెడీ స్టార్ ఈక్వేషన్ నుంచి f of x is equal to ఏమొచ్చింది? మనకి t అనే ఈక్వేషన్ వచ్చింది కాబట్టి t అని రాసుకున్నాం। నెక్స్ట్ దీన్ని 1 by t into dt రాసుకున్నాక దీనికి 1 by x into dx ఫార్ములా ఏముంది? మనకి log of mod x plus some constant c కదా।
అట్లా రాసుకున్నాం. ఇక్కడ t ప్లస్ లో మనకి మళ్ళీ ఈక్వేషన్ స్టార్ నుంచి సిన్స్ ఫ్రమ్ స్టార్ నుంచి మళ్ళీ స్టార్ నుంచి మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, t ప్లస్ లో f ఆఫ్ x రాసుకున్నాం ప్లస్ సమ్ కాన్స్టెంట్ c. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx కి మన ఇక్కడ ఏమొచ్చేసింది is equal to log of mod f of x plus some constant c. ఇప్పుడు LHS వచ్చేసింది మనకి, RHS ప్రూవ్ చేసాం. therefore we get the proof, hence proved. ఓకే, నెక్స్ట్ దీని మీద ఉన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మన ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ ఇంటిగ్రల్ ఆఫ్ tan x into dx is equal to log of mod secant x plus some constant c అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఈ tan x ని మనం log secant x అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ LHS తీసుకుందాం. LHS మనకంటే ఏమొచ్చింది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x into dx ఇచ్చిండు గివెన్. దీన్ని మనం ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ చేసి sin x by cos x అని రాసుకోవచ్చు కదా, ఇంటూ dx. ఇక్కడ ఈక్వేషన్ ని మనం మైనస్ తోటి మల్టిప్లై 2 టైమ్స్ మల్టిప్లై చేసుకున్నాం. sin x by cos x ఇంటూ dx. మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమి మనకి నో ప్రాబ్లం కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది, f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఫామ్ లో ఉంది. ఇక్కడ f ఆఫ్ x అంటే ఎంత మనకి cos x ఇచ్చాడు. దీనికి డెరివేటివ్ f డాష్ ఆఫ్ x అంటే మైనస్ sin x. ఓకేనా, మనకి దీని ఫార్ములా ఏంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x into dx is equal to log of mod f of x plus some constant c ఫార్ములా కదా. దీని ప్రకారం దీన్ని రాసుకుందాం. అంటే మనకి మైనస్ log mod of cos x plus some constant c. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ముందు ఉంది. ఇప్పుడు m log x అంటే మన ఫార్ములా ఏముంది, m log x is equal to log x to the power of m అనే ఫార్ములా మనకు ఉంది. లాగారిథమిక్స్ లో m log x is equal to log x to the power of m అనే ఫార్ములా ఉంటుంది మనకి. దాని ప్రకారం మనం ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఏమని రాసుకోవచ్చు, దట్ ఇంప్లైస్ వి గెట్ log of mod 1 by cos x plus some constant c అని రాసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, x to the power of minus 1 ని మనం ఏమని రాసుకోవచ్చు, 1 by x అని రాసుకోవచ్చు కదా. ఈ ఫామ్ లో cos x హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 అవుతుంది. దాన్ని 1 by cos x రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ లో 1 by cos x అంటే ఏముంది, secant x ప్లస్ సమ్ కాన్స్టెంట్ c. ఓకే, మనకు వచ్చేసింది, RHS వచ్చేసింది. therefore we get integration of tan x into dx is equal to log of mod secant x plus some constant c. ఓకే, ఫస్ట్ ఒకసారి చూద్దాం. మళ్ళీ మనకి గివెన్ ఏముంది, tan x ఇచ్చిండు. tan x మనని log of secant x plus c అని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేయమంటే మనం ఏం తీసుకుందాం, గివెన్ తీసుకుందాం. గివెన్ తీసుకుంటే log of tan x ఇచ్చిండు కాబట్టి tan x మనం ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసి sin x by cos x అని రాసుకున్నాం. మైనస్ తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేసుకున్నాం. మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ sin x by cos x. దీనికి ఫార్ములా ఏముంది, f dash of x by f of x. అంటే cos x అనేది ఇక్కడ మనకి f of x అయితే మైనస్ sin x అనేది f dash of x అవుతుంది. దీని ప్లేస్ లో దీనికి మనకి f dash of x ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ ప్రూఫ్ లాగా log of f of x ప్లస్ సమ్ కాన్స్టెంట్స్, f of x ప్లస్ లో మనకి cos x. దీనికి మళ్ళీ దీనికి m log x ఫామ్ లో ఉంది కాబట్టి log x to the power of m అని రాసుకొని 1 by cos x అంటే మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ప్రకారం secant x కదా, దాని ప్రకారం ప్రూవ్ చేస్తే మనకి log of secant x plus c వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. Prove integration of secant x into dx is equal to log of mod secant x plus tan x plus some constant c. ఓకే, మనకి ఇక్కడ గివెన్ ఏముంది, secant x. మనకి ఇంటిగ్రేషన్ లో డైరెక్ట్ గా secant x కి ఫార్ములా లేదు. సో గివెన్ తీసుకుందాం. గివెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into dx is equal to మన గివెన్ ఈక్వేషన్ ని secant x ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ అండ్ మల్టిప్లై విత్ secant x plus tan x by secant x plus tan x. ఈక్వేషన్ మొత్తాన్ని ఇచ్చిన గివెన్ దీని మొత్తాన్ని secant x plus tan x తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేసుకున్నాం.
డివైడ్ అండ్ మల్టిప్లై చేసుకున్నాక ఈ secant x ని దీంతో మల్టిప్లై చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into secant x, secant square x plus secant x into tan x, we get secant x into tan x only by ఇక్కడ ఆల్రెడీ మన డినామినేటర్ ఏముంది secant x plus tan x into dx. ఇది న్యూమరేటర్ లో మనకి secant square x plus secant x into tan x by secant x plus tan x ఫార్మ్ లో ఉంది. అంటే మనకి f dash of x by f of x ఫార్మ్ రావాలి ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రకారం. దీన్ని f of x అనుకుందాం, దీన్ని f dash of x ఫస్ట్ చూద్దాం. f of x అనుకుందాం కింది దాన్ని. f of x is equal to secant x plus tan x ఇచ్చారు మనకి వచ్చింది. దీన్ని డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, we get f dash of x is equal to secant x కి మనకి డెరివేషన్ ఏముంది, secant x into tan x plus tan x కి secant square x. ఓకే, మళ్ళీ అగైన్ we get the numerator only here. ఓకే, అంటే మనకి secant x plus tan x కి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి secant x into tan x plus secant square x అనే న్యూమరేటర్ వచ్చేసింది. అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది, f dash of x by f of x into dx ఫామ్ లో ఉంది. మనకి ఇంత ప్రీవియస్ ప్రూఫ్ ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x into dx is equal to log of mod f of x plus some constant c. ఆ ఫామ్ లో వచ్చింది కాబట్టి దీనికి మనం డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఇది మనకి సీన్స్ లో. ఓకే, therefore integration of secant x into dx is equal to, this is f dash of x, numerator is f dash of x and the denominator is f of x. We get log of mod secant x plus tan x plus integration constant is c. Okay, చూద్దాం మనం ఒకసారి చూద్దాం. దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into dx ని మనం ఏమని ప్రూవ్ చేయమన్నాడు, ఇంటిగ్రేషన్ చేసినాక log of secant x plus tan x plus c. ఓకే, మనకి ఇక్కడ secant x అనేది ఇచ్చాడు. మన secant x కి మనకి ఇంటిగ్రేషన్ లో డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని secant x plus tan x తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేసుకుందాం. డివైడ్ అండ్ మల్టిప్లై చేసుకున్నాక ఈ secant x into secant x we get secant square x only. నెక్స్ట్ secant x into tan x, secant x into tan x by numerator is as it is by secant x plus tan x. ఇక్కడ మనకి ఇది f dash of మన ప్రీవియస్ ప్రూఫ్ లో f dash of x by f of x into dx ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చిందో లేదా చెక్ చేసుకుందాం. f of x అంటే కింద అనుకుందాం secant x plus tan x. దీనికి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే f dash of x ఏమొస్తుంది మనకి, secant x కి secant x into tan x, tan x కి మనకి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, secant square x. ఓకే, then we get the proof. ఓకే, hence proof. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 6x by 3x square minus 2 into dx ని సాల్వ్ చేయాలి. మనం సాల్వ్ చేయాలంటే దీనికి మనం ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఉన్న ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x into dx ఫార్ములాని యూజ్ చేసుకొని చేద్దాం. దీని ఫార్ములా ఏమిటి, log of mod f of x plus c. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేసుకుందాం. ఫస్ట్ మనం డినామినేటర్ ని f of x అనుకుందాం. let us consider f of x is equal to 3x square minus 2. దీన్ని differentiating with respect to the function x, we get దీన్ని మనం f of x తో డిఫరెన్షియేషన్ చేద్దాం. f of x కి మన డిఫరెన్షియేషన్ ఏంది, f dash of x. ఇది మన x to the power of n ఫార్మ్ లో ఉంది. మనకి d by dx of x to the power of n కి ఫార్ములా ఏముంది మన ఫస్ట్ ఇయర్ లో, d by dx of x to the power of n is equal to n into x to the power of n minus 1. దీని ప్రకారం చేద్దాం. 3 కాన్స్టెంట్ కాబట్టి పక్కన ఉంటున్నాం. x స్క్వేర్ కి మనకి ఫార్ములా ఏంది, 2x మైనస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ వి గెట్ 0 ఓన్లీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, 3 into 2 6x. ఇది f dash of x వచ్చింది. కన్సిడర్ f of x is equal to డినామినేటర్ ని మనం f of x అనుకుందాం, 3x square minus 2. దీన్ని విత్ రెస్పెక్ట్ టు x తోటి మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, f dash of f of x కి డెరివేటివ్ ఏమొస్తుంది, f dash of x. ఇది 3 అనేది కాన్స్టెంట్ టర్మ్, x square in the form of x to the power of n. So we get 2x only. Derivative of constant is 0. Next 3 into 2x means 6x. Then ఈ ఫార్ములాలో మనకి చెక్ చేసుకుందాం ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 6x by 3x square minus 2 into dx. దీనికి మనకి ఏమొచ్చింది, f dash of x అనేది 6x అంటే f dash of x by we get f dash of x by f of x into dx. మనకి ఈ ఫార్ములా ఏంది, log of mod f of x. f of x ప్లస్ లో మనకి ఎంత ఉంది, log of
mod 3x square minus 2 plus some constant c. Okay, we get the proof. The answer ఏమొచ్చింది మనకి log of 3x square minus 2 plus c. Okay, that's it. నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే మెథడ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.